నమస్తే దిశా వాస్తు కార్యక్రమానికి స్వాగతం. శరీరం బలంగా ఉండాలంటే ఆహారం ఎంత అవసరమో మన ఇల్లు శుభప్రదంగా ఉండాలంటే వాస్తు కూడా అంతే అవసరం. ఈ వాస్తు శాస్త్రంలో శతాధిక అనుభవం, సహజమైన దైవ స్ఫూర్తి, శాస్త్రీయమైన లోతైన పఠనం ఉన్న వ్యక్తి లక్షల మందికి మార్గనిర్దేశం చేసి వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపిన గొప్ప వాస్తు శాస్త్ర పండితుడు రెడ్డి అల్వారెడ్డి గారు ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. ఎవరైనా సరే గురుగారితో మాట్లాడాలనుకుంటే కనుక స్క్రీన్ మీద నెంబర్ అయితే కనిపిస్తుంది, ఆ నెంబర్కి కాల్ చేసి మాట్లాడవచ్చు. లేదు వ్యక్తిగతంగా కలవాలి మాట్లాడాలనుకుంటే కనుక వ్యక్తిగత నెంబర్ కూడా స్క్రీన్ మీద కనిపిస్తుంది, ఆ నెంబర్కి కాల్ చేసి మాట్లాడవచ్చు. నమస్తే అండి. నమస్కారం. చాలామంది ఈ మధ్యకాలంలో ఎక్కువగా చూస్తున్నది ఆరోగ్య సమస్యలకి దిశకి ఏమన్నా తేడా అంటే సంబంధం ఉంటుందంటారా రెండింటికి? ఖచ్చితంగా ఉంటుంది మేడం. నేను ఎందుకంటే నేను చూశాను కాబట్టి చెప్తున్నాను, ప్రాక్టికల్గా చెప్తున్నాను. ఒక వ్యక్తికి ఈరోజు కిడ్నీలు ఫెయిల్ అయితే మన ఇండియాలో వైద్యం లేదు. గతంలో ఒక మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ లైఫ్ అంతా లాస్ చేసుకున్నాడు. లాస్ట్కు చిన్న కూతురు కిడ్నీ ఇస్తే తప్ప ఆయన బతకలేకపోయింది. అయితే దిశ ద్వారా నేను 2 కేసులను ఛేదించాను. ప్రాక్టికల్గా దీనికి రూపాయి ఖర్చు లేకుండా సాధ్యమవుతుంది. ఇది 100%. అంటే తిరిగి ఆరోగ్యం పూర్తిగా వచ్చేస్తుంది. నేను మా ఊర్లోనే ఒక ఆమెకు కిడ్నీలు ఫెయిల్ అయ్యి డయాలసిస్ చేసుకుంటుంది. ఆమెకి ఈరోజు అడ్జస్ట్మెంట్ చేయడం ద్వారా ఇవాళ ఆమెకి ఎటువంటి కిడ్నీ వ్యాధి లేదు, 100% ఆరోగ్యంతో సంతోషంగా ఉంది. ఇది ప్రాక్టికల్గా ఎవరైనా వచ్చి చూడవచ్చు. ఎందుకంటే ఇండియాలో వైద్యమే లేదు, కిడ్నీలు మార్చడం తప్ప వేరే ఆప్షన్ లేదు. మరి అటువంటప్పుడు ప్రత్యక్షంగా వచ్చి చూడండి. నెంబర్ 1. నెంబర్ 2, ఒక డాక్టర్ భార్యకు, ఎంబీబీఎస్ డాక్టర్ భార్యకు అన్నవాహిక ఫెయిల్, అంటే ఆమె ఏం తిన్నా వామిటింగ్ అయితే తప్ప అరగదు. అటువంటి వ్యక్తికి ఈరోజు దిశ ద్వారా ఆమెకు 100% ఆరోగ్యాన్ని ఇవ్వడం జరిగింది. ఇది సాధ్యమా అంటే అన్నవాహికను మార్చడం తప్ప వేరే ఆప్షన్ లేదు మెడికల్గా. మరి అన్నవాహిక మార్చకుండానే అదే అన్నవాహిక ఖరాబ్ అయిపోయిన అన్నవాహిక తిరిగి పని ప్రారంభం చేయడం అనేది ఓన్లీ దిశ ద్వారానే సాధ్యము. ఇవి ప్రాక్టికల్గా తెలుసుకోవచ్చు, వాళ్ళని పోయి కలవచ్చు. ఓకే, ఎవరైనా సరే దిశ చూపించుకోవాలనుకుంటే మీరు మామూలుగా ఇలా ఫోన్ ద్వారా మాట్లాడడం మీరు చెప్తారా, లేదంటే మీరు వ్యక్తిగతంగా ఒకసారి వాళ్ళ ఉండే ప్లేస్కి వెళ్ళి చూస్తూ ఉంటారా? నేను ఎక్కువ మందం, ఎందుకంటే వాళ్ళకి కూడా ఖర్చు ఉండొద్దు, రూపాయి ఖర్చు లేకుండా పోవాలని ఫోన్లోనే వాళ్ళ సమస్య చెప్తాను. దానికి కొంతవరకు సాధ్యమవుతుంది, అందరికి సాధ్యం కాదు. నేను విజిట్ చేయాల్సి వస్తే పోయి చూస్తాను, వాళ్ళకి అడ్జస్ట్మెంట్ చెప్తాను. లేదు వాళ్ళు మా ఇంటికి వచ్చిన ఉదాహరణలతో సహా చూపిస్తాను. ఇగో ఈ రకంగా చేస్తే ఈ రకంగా అయిందని చెప్తాను. ఉదాహరణకి ఇప్పుడు నాకు ఒక 3 years నుంచి కంటి అంటే దగ్గర చూపు తగ్గింది, దాంతో గ్లాసెస్ వాడాను. నేను అందరికీ రోగాలు తక్కువ చేస్తాంటే మనం నాకెందుకు చేసుకోవద్దు అనుకున్నాను. ఈరోజు నాకు అద్దాలు వాడడం మానేసిన, అంటే అసలు అద్దాలు వాడడమే కుదరదు. అద్దాలు వాడితే కళ్ళు మంటలు లేస్తున్నాయి. మరి ఇది ఎలా సాధ్యం? అస్వదృష్టి అంటే దగ్గర ఏ పేపర్ పెట్టి చదివినా చదవగలుగుతున్నా. మరి ఇది ఇంత సాధ్యమైంది కదా. ఇప్పుడు నాకు 65 ఏళ్ళ వయసు, ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేవు. ఉండేది ఇది ఒక్కటే ఉండే, అది కూడా పోయింది. మరి ఇప్పుడు ఇంతకంటే ఎక్కువేం కావాలి? ఏ డాక్టర్లు ఏం చేస్తున్నారు? వాళ్ళ ఆరోగ్యాన్ని వాళ్ళు కాపాడుకోలేకపోతారు. ఇది ఖరాబ్ అయింది, అది ఖరాబ్ అయిందని. వాళ్ళ మెడిసిన్ వల్ల 100% సాధ్యం కాదు. ఇది దిశ ద్వారా 100% సాధ్యము. కాబట్టి ఎవరైనా ఫోన్ ద్వారానే, దీనికి ఖర్చులు ఏముండవు. ఫోన్ చేయడం, వాళ్ళు వాళ్ళ ఇల్లు గురించి చెప్పినప్పుడు వాళ్ళ సమస్య నేనే చెప్తాను ముందుగానే, మీకు పలానా సమస్య ఉంది కదా అని. అప్పుడే అర్థం చేసుకుంటారు నేను చెప్పేది ఏందనేది. నీకు ఆర్థిక సమస్య ఉందా, ఆరోగ్య సమస్య ఉందా, ఏ విధంగా ఉందా అంటే ఏ విధంగా కావచ్చు, ఆరోగ్య సమస్య ఉందని మాత్రం చెప్తాము. నాకు ఈ సమస్య ఉందంటే సాధ్యం అవుతుందా కాదా, 2 ఆప్షన్ 3 ఆప్షన్లలో కంప్లీట్ అయిపోతుంది. లేదు మీరు విజిట్ చేయాల్సిందే అంటే అది తప్పనిసరి, ఫీజు తీసుకోవాల్సిందే, పోవాల్సిందే. లేదు వాళ్ళు మేము మీ ఇంటికే వస్తాం, మాకు ప్రూఫ్ చూపిస్తే మేము మా ఇంటిని సరి చేసుకుంటామంటే రావచ్చు. ఓకే, ఎవరైనా సరే వాస్తు ప్రకారం అంటే ఆరోగ్య సమస్యలు ఉన్నాయి అని అనుకుంటే కనుక వాళ్ళు ఉండే దిశను అంటే ఏ దిక్కున ఉన్నారు నేను అడుగుతాను వాళ్ళని క్వశ్చన్స్, నేనే అడుగుతాను. ఒక 4 క్వశ్చన్స్లలో వాళ్ళ ఆరోగ్యం ఎట్లుందో నేనే చెప్తాను. వాళ్ళ ఇంట్లో ఎవరికి ఆరోగ్యం లేదో నేను చెప్తాను. ఓకే, అంటే వాళ్ళ ఇంట్లో అందరికీ ఉండదు. ఎవరెవరికి ఆరోగ్యంగా ఉంది, ఎవరెవరు హీరోలు, ఎవరెవరు జీరోలు, ఎవరికి అనారోగ్యం ఉంది
ఆ విషయాన్ని నేనే చెప్తాను. వాళ్ళు చెప్పాల్సినంత అవసరం లేదు. వాళ్ళ ఇల్లు గురించి అడిగిన 3 ప్రశ్నలే చాలు నాకు. వాళ్ళ గురించి మొత్తం, వాళ్ళ చరిత్ర మొత్తం చెప్పేయగలుగుతాను. ఓకే. ఇప్పుడు పిల్లలు ఇంట్లో ఉంటారు, కొంతమంది పిల్లలు బాగానే చదువుతారు, కొంతమంది ఎంత కష్టపడినా సరే మంచి మార్క్స్ రావు. దీనికి దిశకి కూడా సంబంధం ఉందంటారా? దిశ ప్రతిదాన్ని శాసిస్తుంది. నేను అప్పుడే చెప్తాను, మీ బాబు మస్తు ఇబ్బంది పెడుతున్నాడు కదా అని. అవును సార్ నిజమే, ఏం చెప్పినా వినడు అంటారు. అది ఖచ్చితత్వం ఉంటుంది, ఖచ్చితంగా జరుగుతుంది. కాబట్టి నేను చెప్పినప్పుడు వాళ్ళే చెప్పేస్తూ ఉంటారు. వాళ్ళ సమస్య నేను చెప్పడం, వాళ్ళ సమస్య నాకు చెప్పుకోవద్దు. వాళ్ళ ఇల్లు గురించి చెప్తే వాళ్ళ సమస్యలు నేను చెప్తాను. ఓకే, ఒక కాల్ ఉన్నారండి, మాట్లాడదాం. విజయవాడ నుంచి విజయ్ కుమార్. నమస్తే అండి విజయ్ కుమార్ గారు. నమస్తే అండి. గురువు గారు ఉన్నారు, మాట్లాడండి. నమస్తే అండి గురుజీ. నమస్కారం అండి. హలో. ఓకే, మాట్లాడండి విజయ్ గారు, మాట్లాడండి. నమస్తే అండి గురువు గారు. నమస్కారం అండి. మీ పేరు? విజయ్ కుమార్ అండి. మీ ఇల్లు ముఖద్వారం? ఉత్తర దూరం ఉందండి, ఉత్తర ఈశాన్యం అండి. ఇప్పుడు మీ ఇల్లు ముఖద్వారం తూర్పా? తూర్పు ఉత్తరానికి వస్తుందండి. ఉత్తర ఈశాన్యంలో ఉంది సార్. అట్లా ఈశాన్యం చెప్పకండి. తూర్పు రోడ్డు ఉత్తరం రోడా? అవునండి. అయితే తూర్పు రోడ్డు ఉత్తరం రోడ్డు. నీ పేరేం పేరు? విజయ్ కుమార్ అండి. మరి అంత ఇబ్బందులు ఉండడం కష్టమే కదా? ఎంత ఇబ్బంది ఉంది? ఆరోగ్య సమస్య బాగానే ఉండాలి, లేదా ఆర్థిక సమస్య, రెండు ఉంటాయి. ఆర్థిక సమస్యలు ఉన్నాయి. ఆ? ఆర్థిక సమస్యలు ఉన్నాయి స్వామి. అదే రెండు ఉండే అవకాశం ఉంటుంది మీకు. ఎక్కడ, ఏ జిల్లా మీది? కృష్ణా జిల్లా. మరి దాన్ని మీరైనా నా తానికి వస్తే మీకు ఆ ఆధారాలతో సహా చూపిస్తాను, సరి చేసుకోవచ్చు, లేదా నన్ను అయినా పిలిపించుకోవచ్చు. అది అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు, లేదా రెండిళ్ళ మధ్య ఇంట్లో ఉండాలి. స్వామి అది ఇప్పుడు కొన్న దగ్గర నుంచి ఇబ్బందులుగానే ఉన్నాయి. దాంట్లో మేము ఉండలేదు, ఎవరో ఉండలేదు స్వామి. ఖాళీ చేసి వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు నువ్వు కాల్ చేసినా నీదేగా ఇల్లు. అవునండి. నువ్వు ఏడిపోయినా నీ ఎంబడే ఉంటుంది దాని బాధ. అదే దాన్ని సరి చేసుకుంటే నువ్వు నివాసం ఉండొచ్చు. సరి చేసుకోవాలా స్వామి? వాస్తు తేడా ఉందంటారా స్వామి? అది దిశ ప్రభావం ఉంది, అది సరి చేసుకుంటే సరిపోతుంది. అడ్జస్ట్మెంట్ అని ఉంటుంది, పెద్ద ఖర్చుతో కూడుకున్నది అయితే ఏం కాదు. అదే స్వామి. ఓకే, మరొక కాలర్ ఉన్నారని తీసుకుందాం. లక్ష్మీనారాయణ. నమస్తే అండి. నమస్తే. నమస్తే మేడం. గురువు గారు ఉన్నారు, మాట్లాడండి. ఓకే, చెప్పండి. హలో, నమస్తే గురువు గారు. నమస్తే. మీ పేరు? నా పేరు లక్ష్మీనారాయణ సార్. నా పేరు లక్ష్మీ. మీ ఇల్లు ముఖద్వారం ఎక్కడ, తూర్పా ఉత్తరమా? మా ఇల్లు ముఖద్వారం వచ్చేసి తూర్పు రోడ్డు. మీ ఇంటికి ఆనుకొని ఉత్తరానికి ఏముంటుంది? మా ఇంటికి అనుకుని ఉత్తరం కూడా ఇల్లే ఉంది. దక్షిణానికి? దక్షిణం ఖాళీ ప్లేస్ ఉంది. మరి కొద్దిగా ఆర్థిక ఇబ్బంది బాగానే ఉంటాయి కదా? ఆర్థిక ఇబ్బంది అయితే ఏమీ లేదు, నాకు సమస్య లేదు. నాకు సమస్య అంతా ఏమంటే, నాకు దాదాపు స్కిన్ అలర్జీ ఒకటి దాదాపు 27 ఇయర్స్ నుంచి ఉంది. 27 సంవత్సరాలుగా స్కిన్ అలర్జీ ఉంది. స్కిన్ అలర్జీ అది వాస్తుకు సంబంధించిన ఇష్యూ అయింటది. కొద్దిగా ఆగ్నేయ ప్రభావం ఉండింటది. అది మీరు రేపు పొద్దుగాల అడిగితే దాన్ని క్లియర్గా టైం తీసుకొని మీకు చెప్పేస్తాను, సరి చేసుకోవచ్చు. ఎప్పుడు? రేపు మాట్లాడాలన్నా సార్? రేపు మాట్లాడండి మార్నింగ్. ఎన్ని గంటలకు? ఇదే ఫోన్ నెంబర్గా? ఉదయం 7 గంటల నుంచి మధ్య నెంబర్లు ఉంటాయి చూడు, మధ్య నెంబర్లో. ఓకే ఓకే ఓకే. రేపు మార్నింగ్ చేయండి, మీకు క్లియర్గా సమాచారం చెప్తాను. ఓకే అండి, స్క్రీన్ మీద అయితే నెంబర్ కనిపిస్తుంది. ఎవరైనా సరే వ్యక్తిగతంగా మాట్లాడాలి, కొంచెం లైవ్లో మాట్లాడడానికి ఇబ్బంది ఉన్నవారు ప్రతి ఒక్కరు కూడా మార్నింగ్ కాల్ చేస్తే కనుక స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి పూర్తి క్లారిటీ అయితే ఇస్తారు. మరొక కాలర్ తీసుకుందాం. సుజాత గారు నమస్తే అండి. హలో హలో, మీ వాయిస్ రావట్లేదండి సుజాత గారు. హలో నమస్తే. హలో, మాట్లాడండి. చెప్పండి అమ్మా. హలో, చెప్పండి. నాకు కొంచెం హలో మీ ఇల్లు గురించి చెప్పండి. మీ ఇల్లు ఎక్కడ, ముఖద్వారం తూర్పా ఉత్తరమా? హలో. ఓకే అండి, మరొక కాలర్ తీసుకుందాం. లక్ష్మీ గారు నమస్తే అండి. నమస్తేనండి. మాట్లాడండి గురువు గారితో. నమస్తే గురువు గారు. నమస్తే. మీ ఇల్లు ముఖద్వారం ఎక్కడ, తూర్పా ఉత్తరమా? ఉత్తరమేనండి. ఉత్తరం ముఖద్వారం అండి. తూర్పు కూడా ఉందండి. అంటే తూర్పు రోడ్ ఉంది, ఉత్తరం రోడ్ ఉందా? తూర్పు వరకు బాల్కనీ లాగా ఉంటుందండి. కాదు, మీ ఇంటికి అవతల ముఖద్వారం
ఉత్తరమేనండి. ఉత్తరం ముఖద్వారం. తూర్పున ఏముంటుంది మీ ఇంటికి ఆనుకొని? ఏం ఉండదండి, ఇట్లా బాల్కనీ లాగా ఉంటుందండి. మీ ఇల్లు అవతల ఏముంటుంది? మీ ఇల్లుకు తూర్పు భాగాన ఏముంటుంది? రోడ్డు ఉందా, ఖాళీ జాగ ఉందా, ఇల్లుందా? ఇల్లుందండి. పడమటికి? ఉత్తరం ముఖద్వారం రోడ్డు అండి. పడమటికి మీ ఇంటికి పడమటికి ఆనుకొని. పడమట కూడా ఇల్లేనండి. మీ పేరు లక్ష్మి? అవునండి. మీ భర్త పేరు? మా భర్త పేరు భద్రయ్య గారండి. మరి ఆయన మస్తు ఇబ్బంది పడుతున్నాడు కదమ్మా. లేరండి. ఆయనకి ఇబ్బంది బాగుంటాయి కదా. లేరండి వారు. అదే సమస్య, ఆయనకి ఇబ్బంది. మీ పిల్లల పేర్లు? అమ్మాయి పేరు పద్మలత అండి, అబ్బాయి పేరు కిరణ్ అండి. పద్మలతకి చాలా ఇబ్బంది ఉంటుంది. ఏం చేసినా ముందరికి రావడం కష్టం. ఆమె ఏం చేసినా సక్సెస్ కావడం కష్టం. ఆమెకు ఇబ్బంది బాగుంటుంది. చదువులో వెనుకబడుతుంది. ఏం చేసినా ముందరికి రావడం కొద్దిగా కష్టమవుతుంది. పద్మది. చరణ్ది పర్వాలేదు, నీకు పర్వాలేదు. ఓకేనండి. డౌట్స్ ఏమంటే కనుక స్క్రీన్ మీద నెంబర్ కనిపిస్తుంది. ఆ నెంబర్కి రేపు మార్నింగ్ కాల్ చేయండి, పూర్తి వివరాలు తెలియజేస్తారు. మరొక కాలర్ని తీసుకుందాం. వీరలక్ష్మి గారు. వీరలక్ష్మి గారు నమస్తే అండి. నమస్తే మేడం. గురువు గారు ఉన్నారు, మాట్లాడండి. నమస్తే గురువు గారు. నమస్తే. మీ ఇల్లు ముఖద్వారం ఎక్కడ? తూర్పా ఉత్తరమా? తూర్పు మేడం సార్. మీకు ఉత్తరానికి ఏముంటుంది? అన్నమాట ఉత్తరం ఈ చేలు పక్కన ఏం ఖాళీ స్థలమే సార్. ఉత్తరానికి పొలాలు ఉన్నాయి. దక్షిణానికి? దక్షిణంకి ఇటువైపు ఖాళీ స్థలం ఉంది, ఒక వైపు ఇల్లు ఉంది. తూర్పుకి ఏముంటుంది? మీ ఇంటికి ఎదురుగా ఇల్లుందా, పొలాలు ఉన్నాయా? రోడ్డు ఉంటుంది, సిమెంట్ రోడ్డు. రోడ్డు అవతల? రోడ్డు ఎదరే మా ఇల్లు. రోడ్డు అవతల ఏముంటుంది? రోడ్డు అవతల ఇంకొక వాళ్ళ ఇల్లు, బయట వాళ్ళది. సరే. అంటే మీకు ఖాళీ జాగా ఉంటుంది దక్షిణానికి, ఉత్తరానికి ఇల్లు ఉంటుంది. అవునా? అవును, మావే. అంటే అన్నదమ్ముల వాటాలన్నమాట. మరి కొద్ది ఇబ్బంది ఉంటుంది, ఎక్కువ ఏం లేదు. అక్కడ దక్షిణానికి కూడా ఇల్లు ఉంటేనేమో ఏ ఇబ్బంది ఉండేది కాదు. ఆ దక్షిణానికి ఇల్లు లేకపోవడం వల్ల కొంత ఇబ్బంది పడక తప్పదు. ఓకేనండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక పొద్దుగాల మళ్ళీ ఫ్రీగా మాట్లాడవచ్చు. స్క్రీన్ మీద అయితే నెంబర్ కనిపిస్తుంది గురువు గారిది. అది రేపు ఉదయం అయితే కనుక కాల్ చేసి మాట్లాడండి. ఇంకా మరికొన్ని పూర్తి వివరాలు అయితే మీకు తెలియజేయడం జరుగుతుంది. మరొక కాలర్ ఉన్నారు, గురువు గారు తీసుకుందాం. నంద్యాల నుంచి రోషయ్య గారు. నమస్తే అండి రోషయ్య గారు. హలో, మీ వాయిస్ స్లో వస్తుంది, ఒకసారి మాట్లాడరా గట్టిగా. ఓకే అండి, గురువు గారు ఉన్నారు. గురువు గారు అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్ చేయండి ఒకసారి. నమస్కారం గురుగారు. నమస్కారం. మీ ఇల్లు ముఖద్వారం ఎక్కడ? తూర్పా ఉత్తరమా? నేను రెండింట్లో ఉన్నాను. పైన ఉన్నాను, దక్షిణ ఒకటి ఉంది, ఉత్తరానికి ఒకటి ఉంది. ఇల్లు ఉన్నాయి. ఒక్కసారి రోషయ్య గారు గురువు గారు కొన్ని ప్రశ్నలు మిమ్మల్ని అడుగుతారు, వాటికి సమాధానం చెప్పండి. మీ ఇల్లు ముఖద్వారం ఎక్కడ? తూర్పుకా ఉత్తరానికి? దక్షిణం పైన అక్షరాలు ఉన్నాను. దక్షిణం ఉంది. మీ ఇంటికి ఆనుకొని తూర్పుకి ఏముంటుంది? వేరే వాళ్ళ ఇల్లు ఉందా? ఇల్లు ఉన్నాయి. పడమటికి ఇల్లే ఉందా? పడమటికి ఇల్లే ఉందా? రోషయ్య గారు హలో. నాకేనమ్మా మాట్లాడేది? నాతోనేనా మాట్లాడేది? అవును. తూర్పుకు లేదండి, తూర్పుకు ముందు ఇండ్లు ఉన్నాయండి. పడమటికి? పడమటికి ఖాళీ ప్లేస్ ఉందండి. మరి నీకు బాగానే ఉంది కదా. అంటే నైరుతి పెరిగింది సార్ కొద్దిగా. ఏమి కాదు, దానివల్ల వచ్చేది ఏం లేదు, అనుమానం ఏం లేదు, మంచిగానే ఉంది. నీ ఇల్లు ముఖద్వారం దక్షిణానికే ఉంది కదా. మన దాని పక్కన ఖాళీ ప్లేస్ అమ్ముతామన్నారు సార్, ఉత్తరానికి తీసుకోవచ్చా సార్? మంచిగా ఉంది, అది నీకు బాగానే ఉంటుంది, దానివల్ల లాభమే. ఉత్తరానికి ఉంది, తీసుకోవచ్చా సార్? తీసుకోవచ్చు, ఏం కాదు. సరే సార్, నమస్తే. ఓకే, చాలా ఓకే. మరొక కాల్ తీసుకుందాం. శివరాం రెడ్డి గారు నమస్తే అండి. నమస్కారం. ఓకే అండి, గురువు గారు ఉన్నారు, మాట్లాడండి. నమస్కారం సార్.
నమస్కారం. మీ ఇల్లు ముఖద్వారం ఎక్కడ? తూర్పా ఉత్తరమా? దక్షిణం. దక్షిణం. మీ ఇంటికి ఆనుకొని తూర్పుకి ఏముంటుంది? ఇంటి అనుకున్న తూర్పుకి ఇల్లు ఉందండి. పడమటికి ఇల్లే ఉందా? పడమటికి రోడ్డు ఉంది. పడమటి దక్షిణం నుంచి వాకిలి మధ్యన రోడ్డు ఉంది. పడమటి కూడా ఇల్లు ఉంది. పడమటికి ఇల్లే ఉంది, దక్షిణానికి రోడ్డు ఉంది, తూర్పుకి వేరే వాళ్ళ ఇల్లు ఉంది. తూర్పుకు అనుకుని ఇల్లు ఉన్నాయండి. తూర్పుకి కూడా ఇల్లు ఉందా లేదా? తూర్పు ఇల్లు ఏం లేదండి. మేము దక్షిణంలో కూడా దక్షిణంలో కూడా ఇల్లు ఉన్నాయి. మీ ఇంటి అవతల ఏముంది? ఖాళీ జాగా ఉందా, ఇల్లు ఉందా? ఇల్లు ఉంది. ఇల్లు ఉంది. ఇంటి పక్కన ఇల్లు ఉంది. దక్షిణంలో ఇల్లు అంటే మరి అంత ఇబ్బందులు ఉండడం కష్టమేగా నువ్వు. అదే సార్ మీకు వచ్చిన అందుకే పోయింది. ఆర్థిక ఇబ్బంది బాగుంది నీకు. అవును సార్. మరి ఎట్లా సార్ దీనికి? హలో, ఆ. దీని మార్గం ఏం చేయాలి సార్? పొద్దుగాల ఒకసారి నువ్వు మళ్ళీ ఫ్రీగా మాట్లాడు, అప్పుడు టైం తీసుకొని నీకు చెప్తాను, చేసుకుందు. సరేనా? ఓకే, గురుగారి యొక్క నెంబర్ స్క్రీన్ మీద అయితే కనిపిస్తుంది. రేపు మార్నింగ్ ఒకసారి కాల్ చేసి మాట్లాడండి, పూర్తి వివరాలు మీకు తెలియజేయడం జరుగుతుంది. మరొక కాలర్ ఉన్నారు, గురుగారు తీసుకుందాం. శేషగిరి. నమస్తే అండి శేషగిరి గారు. నమస్తే మేడం. గురువు గారు ఉన్నారు, మాట్లాడండి. గురుగారు కొన్ని ప్రశ్నలు వేస్తారు, వాటి సమాధానం చెప్పండి. గురువు గారు నమస్తే. నమస్కారం. మీ ఇల్లు ముఖద్వారం ఎక్కడ? తూర్పా ఉత్తరమా? రెండు ఇస్తారు. అది ఉత్తరం రోడ్డు ఉంది, తూర్పు రోడ్డు ఉంది. రెండు రోడ్లు ఉన్నాయా? 2 రోడ్లు ఉన్నాయి, 2 ద్వారాలు ఉన్నాయి, 2 పక్కల. ఏం పేరు? శేషగిరిరావు. నీకు బాగానే ఉంది. మీ భార్య పేరు? మాధవి. మాధవి. ఆమెకు బాగానే ఉంది. పిల్లల పేర్లు? పిల్లల పేరు చక్రధరు, అక్షయ. చక్రధర్, చక్రధర్ బాబు పేరు. పాప పేరు అక్షయ. పాపకు ఇబ్బంది ఉంటుంది. ఓకే. నీ కొడుకు నెంబర్ 1. నీకు మీ భార్యకి ఏ ఫికర్ లేదు. ఒక మీ కూతురికే ఇబ్బంది అవుతుంది. ఓకే. ఎడ్యుకేషన్ ఎట్లా ఉంటుంది? ఎడ్యుకేషన్ ఇంకా ఆమెకి తక్కువ. మీ కొడుకు నెంబర్ 1. మీ కూతురిదే కష్టం. ఆమె చదువుల కష్టమే, అన్నిట్లో ఇబ్బంది ఆమెకు. మీ ముగ్గురికి హ్యాపీగా ఉంటుంది. మీ కొడుకు నెంబర్ 1. మీ కూతురిదే ఇబ్బంది. మాట్లాడండి. హలో శేషగిరి గారు. సందోలి పెట్టారు ఒక అడుగు. సందోలి దక్షిణ పక్కన సందోలి పెట్టారు ఒక అడుగు. తర్వాత ఉత్తర పక్కన కాంపౌండ్ వాళ్ళకి మెట్లింగ్ మధ్యలో స్థలం లేదు. కాంపౌండ్ వాళ్ళకి మెట్లింగ్ మధ్యలో స్థలం లేదు. పర్వాలేదు, ఏం కాదు, బాగానే ఉంటుంది. బాగానే ఉంటుందంటారా? బాగానే ఉంది. కాంపౌండ్ వాళ్ళకి మెట్లకి స్థలం ఏమో వదలక్కర్లేదు. ఏం అవసరం లేదు. మీది ఎట్లున్నా ఏం కాదు. వాస్తు పెద్దగా ఇబ్బంది ఏమి ఉండదు. దిశనే ప్రభావం ఎక్కువ ఉంటుంది. ఉత్తరం తక్కువ ఉంటాయి. ఉత్తరం ఏమి కాదు, మంచిగానే ఉంది నువ్వు చెప్పిన ప్రకారం. ఓకేనండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక ఉదయం కాల్ చేయండి. స్క్రీన్ మీద నెంబర్ కనిపిస్తుంది, గురుగారి యొక్క వ్యక్తిగత నెంబర్ అయితే కనిపిస్తుంది. ఆ నెంబర్కి కాల్ చేసి మాట్లాడండి. మరొక కాలర్ ఉన్నారు, గురుగారు తీసుకుందాం. వెంకటేశ్వరరావు గారు. నమస్తే అండి. హలో, మీరు టీవీ చూస్తూ మాట్లాడద్దండి. టీవీ సౌండ్ తగ్గించేసి ఫోన్లో మాత్రమే మాట్లాడండి, లేదంటే కాల్ కట్ అయిపోతుంది. హలో, రైట్. మరొక కాలర్ తీసుకుందామండి. హైదరాబాద్ నుంచి రమేష్. రమేష్ గారు నమస్తే అండి. నమస్కారం గురుగారు. గురుగారు చెప్పండి సార్. మా ఇల్లు నార్త్ సైడ్ ఉంటుంది సార్. మీకు తూర్పున ఏముంటుంది? తూర్పులో మా తమ్ముని ఇల్లు. అంటే ముగ్గురం కలిసి కట్టుకున్నాం సార్. సరే. మీ పేరేం పేరు? మా తమ్ముడు, నా పేరు రమేష్ గౌడ్. మా తమ్ముందేమో తూర్పుకు ఉంటుంది, నాది మా అన్నది ఉత్తరం సైడ్ ఉంటుంది. సరే, నీకు బాగానే ఉంది. మీ భార్య పేరు? సునీత. ఆమెకి ఇబ్బంది అవుతుంది కదా, అది ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఆమెకు కొంచెం ఆరోగ్యపరంగా ఇబ్బంది ఉంది. అదే ఆమెకు ఆరోగ్య సమస్యలు వస్తాయి. బ్యాక్ పెయిన్ ఉంది ఆమెకు. అదే ఆమెకు ఆరోగ్య సమస్యలు వస్తాయి. రేపు మీరు పొద్దుగాల క్లియర్గా మాట్లాడొస్తే దానికి ఆప్షన్లు చెప్తాను, చేసుకోండి. దానికి హాస్పిటల్ వల్ల పోతే ఇంకా నీవు ఇల్లు అమ్మినా ఏం కాదు, ఆమెకు ఆరోగ్యం ఇవ్వలేవు. ఓకే, మరొక కాలర్ని మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వెంకటేశ్వర గారు నమస్తే అండి. నమస్తే అండి వెంకటేశ్వరరావు. గురుగారితో మాట్లాడండి. చెప్పండి. మీ ఇల్లు ముఖద్వారం ఎక్కడ? తూర్పు అండి. 2 గుమ్మాలు తూర్పు, 2 బార్సన్ అండి తూర్పే. రోడ్డు ఒకటే రోడ్డు ఉంది. నమస్తే. రోడ్డు ఒకటే. 2 గుమ్మాలండి తూర్పే, 2 తూర్పుగా. అట్లా కాదు, మీకు రోడ్డు ఒకటే, తూర్పు రోడ్డు ఒకటే. 2 బార్సన్ అంటే తూర్పులోనండి మొత్తం.
నేను అడిగిన ప్రశ్నకి జవాబు చెప్పు. ఆ రోడ్డు చూపిపోయింది. ఉత్తరానికి ఏముంది మీ ఇంటికి ఆనుకొని? తీసుకోండి. ఏంటండి? హలో, ఉత్తరానికి ఇల్లు ఉందండి. ఇల్లు ఉందంట. దక్షిణానికి ఇల్లు ఉంది. ఇల్లు ఏం ఉంది. పేరు? ఇల్లు ఉందంట. ఈయన పేరు వెంకటేశ్వరం. వెంకటేశ్వరరావు. మరి మంచిగానే ఉందిగా నీకు. మీ భార్య పేరు? మీ భార్య పేరు? కృష్ణవేణండి. ఆ? కృష్ణవేణి. కృష్ణవేణి. మరి ఆమెకి ఇబ్బంది అవుతాయి కదా, బాగా ఆరోగ్య సమస్యలు బాగుంటాయి. అవునా? అవునండి. మరి అది కొద్దిగా అడ్జస్ట్మెంట్ చేసుకుంటే కొంతవరకు పనికి వస్తుంది. ఏం చేయాలి? రేపు పొద్దుగాల మీరు ఫోన్ చేయండి, మీకు క్లియర్గా చెప్తారు టైం తీసుకొని. ఇప్పుడు టైం సరిపోదు కాబట్టి రేపు పొద్దుగాల చేయండి, మళ్ళీ చెప్తా మధ్య నెంబర్లకు. ఓకేనండి, స్క్రీన్ మీద అయితే గురువుగారి యొక్క ఫోన్ నెంబర్స్ కనిపిస్తున్నాయి కదా, ఆ నెంబర్స్కి రేపు మార్నింగ్ కనుక కాల్ చేస్తే ఖచ్చితంగా మాట్లాడి మీకు ఎలాంటి సమస్య ఉందో పరిష్కారం ఏంటో కూడా మీకు తెలియజేయడం జరుగుతుంది. ఎవరైనా సరే కాలర్స్ మిస్ అయిన వాళ్ళు ఉంటే కనుక ఖచ్చితంగా స్క్రీన్ మీద నెంబర్ కనిపిస్తుంది, వ్యక్తిగత నెంబర్. ఆ నెంబర్కి కాల్ చేసి మాట్లాడింది. మీకు ఎలాంటి డౌట్ ఉన్నా సరే క్లారిఫై చేస్తారు. చాలామంది కూడా లైవ్లో కాల్ కలవట్లేదు, కొంతమందికి వాయిస్ కట్ అయ్యి వస్తుంది. సో ఎవరైనా సరే స్క్రీన్ మీద నెంబర్కి కాల్ చేస్తే సరిపోతుంది. చెప్పండి. టైం ఉంది కదా? ఓకే, ఉంది. చాలా మందికి మానసిక ప్రశాంతత అంటే ఎంత డబ్బు ఉన్నా సరే ప్రశాంతత ఉండదు, ఏదో ఒక ఇబ్బంది వచ్చినట్టు ఉంటుంది. సో దీనికి దిశకి ఎంతవరకు సంబంధం ఉంది? వాళ్ళ ఇల్లు గురించి చెప్పినప్పుడే వాళ్ళ సమస్య నేను చెప్పేస్తాను. వాళ్ళకి ఏ సమస్య ఉంటుందో నేను ఇబ్బంది, ఆరోగ్య సమస్యలు ఇబ్బంది ఉందా లేదా చెప్పేస్తాను. ఆ ఇబ్బంది అనేది మానసికంగా ఉండొచ్చు, రోగాలు ఉండొచ్చు, అవయవాలు ఖరాబు కావచ్చు, ఏదైనా కావచ్చు. అవన్నిటికీ దిశ ప్రభావమే. దానికి ఏ డాక్టర్ కూడా మందులు ఇవ్వలేడు. ఇచ్చినా తాత్కాలికంగా తక్కువైతే తప్ప శాశ్వతమైతే కాదు. ఇది దిశ ప్రభావం అయితే ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి దయచేసి మీరు ఇల్లు సరి చేసుకోవడమే ఫస్ట్ ఇంపార్టెన్స్. డాక్టర్లు తాత్కాలికంగా వైద్యమే తప్ప శాశ్వత వైద్యం కాదు. ఓకే అండి, మరొక కాలర్ తీసుకుందాం. సింహాచలం గారు నమస్తే అండి. నమస్తే అండి. గురువు గారు మాట్లాడండి. అలాగే మాట్లాడండి. చెప్పండి. హలో. చెప్పండి. హలో. చెప్పండి సింహాచలం గారు, మీ వాయిస్ వస్తుంది. అదే మీ ఇల్లు ముఖద్వారం ఎక్కడ? తూర్పా ఉత్తరమా? తూర్పునే సింహద్వారం ఉందండి. ఉత్తరానికి? హలో. ఉత్తరానికి ఏముంటుంది మీ ఇల్లు కానుకొని? హలో. హలో, మీ ఇల్లుకు ఉత్తరానికి ఏముంటుంది? ఓకే ఓకే సింహాచలం గారు, మీ వాయిస్ మాకు వినిపిస్తుంది కానీ మేము చెప్పేది మీకు అర్థం కావట్లేదు. గురువు గారి యొక్క నెంబర్ కనిపిస్తుంది స్క్రీన్ మీద. రేపు ఉదయం కనుక ఆ నెంబర్కి కాల్ చేస్తే పూర్తి వివరాలు మీకు తెలియజేయడం జరుగుతుంది. చాలా మంది కాలర్స్కి కాల్ కనెక్ట్ అవ్వట్లేదు కాబట్టి అలాంటి వారు ఎవరైనా సరే మార్నింగ్ గురుగారి యొక్క వ్యక్తిగత నెంబర్ స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా, ఆ నెంబర్కి కాల్ చేసి మాట్లాడవచ్చు. ఓకే గురుగారు, ఈరోజు మా స్టూడియోకి వచ్చినందుకు ధన్యవాదాలండి. చూసారు కదండి, ఇక ఇది నాటి దిశ వాస్తు కార్యక్రమం. నమస్తే.